బ్యాంకుల్లో ఉన్న ప్రజల డబ్బుల్ని వ్యాపారం కోసం లోన్ రూపంలో తీసుకుని లోన్ ఎగరగొట్టి విదేశాలు పారిపోతున్న మన మోడీ సిరీస్ అంటే నీరవ్ మోడీ, లలిత్ మోడీ, లేటెస్ట్ గా విజయ్ మాల్యా లాంటి వారు పారిపోయి యూకేలో ఎందుకు సెటిల్ అవుతున్నారు? అక్కడ ఉన్న వాళ్ళని మన ప్రభుత్వం తిరిగి తీసుకురాలేకపోతుంది? అసలు యూకే దేశం ఇలాంటి వారికి ఎందుకు షెల్టర్ ఇస్తుంది? అండ్ రీసెంట్ గా అంటే దాదాపుగా 2013 నుంచి చూసుకుంటే ఇలాంటి కేసులు 5,500 మంది వెళ్ళి మన యూకేలో సెటిల్ అవడానికి అప్లై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఎంత ఎందుకు జరుగుతుంది, దీని వెనకాల కారణాలు ఏంటి అనే విషయాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్, షేర్ మార్కెట్, ప్రావిడెంట్ ఫండ్ లాంటి విషయాల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వారి కోసం నేను వీడియోస్ రూపంలో నాలెడ్జ్ అందిస్తుంటాను మన తెలుగు ఫైనాన్స్ టీవీ ద్వారా. దిస్ ఇస్ సత్య గుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. మనం విషయంలోకి వెళ్ళక ముందు కొంతమంది స్కామర్స్ ని గుర్తు చేసుకుందాం. టైగర్ హనీఫ్, నదీద్ సైఫీ, రవిశంకర్, సంజీవ్ సిహెచ్. మన మోదీ సిరీస్ లోకి వస్తే నీరవ్ మోదీ, లలిత్ మోడీ అండ్ లేటెస్ట్ గా మన విజయ్ మాల్యా. నేను యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారు అనే విషయం ఈ వీడియోలో మాట్లాడదలుచుకోలేదు. ఒకవేళ మీకు ఇలాంటి స్కామర్స్ స్పెసిఫిక్ గా ఏదో ఒక పేరు మీద ఇతను ఏం చేశాడు అని తెలుసుకోవాలనుకుంటే కనుక కమెంట్స్ లో తెలియపరచండి. డెఫినెట్ గా నేను ఒక స్పెషల్ వీడియో ఆ వ్యక్తి మీద నేను చేసి మీకు చూపిస్తాను. అండ్ మ్యాటర్లోకి వస్తే వీళ్ళందరూ యూకేలో సెటిల్ అయ్యారు. అసలు యూకేలోనే ఎందుకు సెటిల్ అయ్యారు అనే విషయం మీద మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అసలు యూకేకి మనకి ఉన్న మధ్య రిలేషన్ చూస్తే 1992లో ఒక ట్రీటీ అయితే సైన్ అయింది, అంటే ఒక ఒప్పందం సైన్ అయింది ఆన్ ఎక్స్ట్రాడిషన్. అంటే ఎక్స్ట్రాడిషన్ అనగా తిరిగి అప్పగించడం అనమాట. అంటే మనలో నుంచి ఎవరైనా పారిపోయి అక్కడ సెటిల్ అయితే ఏదన్నా తప్పుడు పనిచేసి అక్కడ వాళ్ళు శరణార్థులు కోరుకుంటే, అర్థమవుతుందా, అక్కడ కనుక మీరు రిఫ్యూజీగా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలని కోరుకుంటే మనలో ఉన్న ఒక వ్యక్తి తిరిగి అతన్ని మనకి సరెండర్ చేయడం కోసం, తనని మనకి అప్పగించడం కోసం అనే విషయంపై ఒక ట్రీటీ అయితే సైన్ అయింది 1992లో. కానీ ఈ ఒప్పందం అవ్వని దేశాలు కొన్ని ఉన్నాయి, మనకి పాకిస్తాన్ లాంటివి. అలాంటి మనకి పాకిస్తాన్ మనకి అలాంటి ఒప్పందం లేదు. కానీ ఈ దేశంతో ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు ఎంతమంది సెటిల్ అయ్యారు? ఒక వ్యక్తిని మాత్రమే మనం తిరిగి రాబట్టగలిగాం, అంటే తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకురాగలిగాం. అతని పేరే సమీర్ భాయ్ వినుభాయ్ పటేల్. ఇతను ఏం చేశాడని తెలుసుకోవాలనుకున్నా కమెంట్స్ లో తెలియపరచండి, అది వేరేగా మాట్లాడదాం. సో అసలు విషయానికి వస్తే, అసలు ఎవరైనా పారిపోతే యూకేలోనే వెళ్తున్నారు, అది మనం విన్నాం, చూసాం. ఇప్పుడు అలా వెళ్ళిపోతే అసలు ఇండియా ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటుంది? అసలు ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటుంది వాళ్ళు పిలవడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేశానికి రిక్వెస్ట్ ఫర్ ఎక్స్ట్రాడిషన్ అంటే తిరిగి పంపండి అని రిక్వెస్ట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్పోల్ మన రెడ్ కార్నర్ ద్వారా నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి కూడా వారికి లెటర్స్ ద్వారా పంపమని అడగడం జరుగుతుంది. ఇలాంటి ఎన్ని యాక్షన్స్ చేసినా, ఎన్ని రిక్వెస్ట్లు పంపినా ఎక్స్ట్రాడిషన్ కోసం అంటే తిరిగి అప్పగింపుల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా, మన మోదీ ఎన్నోసార్లు తిరిగి వస్తూ ఉంటారు, బట్ అయినా పని అవ్వదు. ఎన్ని చేసినా అక్కడ దేశం వీళ్ళని వదలదు. వాళ్ళు అక్కడ సేఫ్గా, హ్యాపీగా, మంచి లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనోళ్ళు సైలెంట్గా కూర్చుంటారులే, అసలు వీళ్ళు ఏం చేయరు అందుకే వాళ్ళు రారు అని అనుకోవడానికి కూడా లేదు. యాజ్ పర్ నార్మ్స్ అండ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏవైతే ఫార్మాలిటీ ఉందో అది 100% చేస్తున్నారు, కానీ అక్కడి నుంచి రారు. ఆ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మనం. రీసెంట్ గా దాని ముందులోకి వెళ్ళక ముందు ఒక మాట కూడా తెలుసుకుందాం. 2013 నుంచి చూసుకుంటే దాదాపు 5,500 మంది అక్కడికి వెళ్ళి రిఫ్యూజీస్ కోసం అప్లై చేస్తారు. ఊహించండి, 5,500 మంది 2013 నుంచే. అదందరూ జస్ట్ మనకి హెడ్లైన్స్ లో రాని పేర్లు ఇవన్నీ. అంటే మనకు మోదీ లాంటి బిగ్ షాట్స్ అయితే కనుక మనకు కనిపిస్తూ ఉంటారు, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు. కానీ తెలియని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారని అర్థమవుతుంది. అసలు ఎందుకు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఎందుకు అనే విషయంలోకి వస్తే, యూకేని హెవెన్ ఆఫ్ స్కామర్స్ గా పిలవడం జరుగుతుంది. అంటే ఎంతమంది అయితే స్కామ్ చేస్తుంటారో వాళ్ళు, విదేశాల్లో ఉన్న స్కామర్స్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా బిగ్ షాట్స్, ఎవరి దగ్గర అయితే కనుక కోట్లలో మనీ ఉంటుందో వాళ్ళు ఈజీగా అక్కడ సెటిల్ అవ్వచ్చు. ఎందుకంటే ఎక్కువ మనీ ఉన్న వాళ్ళు, అంటే ఏవైతే కోట్ల రూపాయల్లో స్కామ్ చేసిన వాళ్ళు అక్కడికి వెళ్లి కనీసం 2 MP అంటే 2 మిలియన్ పౌండ్స్ అంటే ఇండియన్ రూపీస్ లో దాదాపు
21 కోట్లు 20 కోట్ల రూపాయలు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే గనక, చేయగలిగితే గనక అలాంటి వారిని ఆ దేశం చాలా చక్కగా కాపాడుతుంది, చుట్టంలా చూసుకుంటుంది. వాళ్ళకి గోల్డెన్ వీసా కూడా ఇస్తుంది. గోల్డెన్ వీసా ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆల్మోస్ట్ అక్కడున్న సిటిజన్స్ కి ఉన్నంత సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడున్న సిటిజన్స్ కున్న సెక్యూరిటీ ఏంటి అంటే వాళ్ళతో సమానంగా చూస్తున్నారంటే వాళ్ళకున్న సెక్యూరిటీ తెలుసుకుందాం. నెంబర్ 2 పాయింట్లోకి వచ్చినడికి హ్యూమన్ రైట్స్. అక్కడ హ్యూమన్ రైట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే ఉదాహరణకి లలిత్ మోడీ లాంటి వాడిని తీసుకొచ్చి మన ఇండియా తీసుకొస్తే టార్చరో లేదా సమ్ పనిష్మెంట్స్ ఉంటాయి కాబట్టి దానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు నిలబడి కోర్ట్స్లో చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేసి మనల్ని రానివ్వకుండా చేస్తారు. అంటే సింపుల్గా మనం ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చినా వాళ్ళు రెస్పాండే అవ్వట్లేదు. ఒకే ఒక్కరిని పంపించారు, ఇందా మనం చెప్పిన పేరు. ఇంతవరకు మరి ఎవరిని పంపించలేదు, పంపించరు కూడా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మంచి ఇన్వెస్టర్స్గా వాళ్ళకి మారారు. అండ్ ఈ లాస్ ఏవైతే స్ట్రాంగ్గా ఉన్నాయో ఈ లాస్ ఇంత స్ట్రాంగ్గా ఉండే కారణం వల్ల స్కామ్ చేసిన ప్రతి వ్యక్తి కూడా వెళ్ళి అక్కడే సెటిల్ అవుతాం. 4 రూపాయలు ఎలాగ సంపాదించాం తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. ఉదాహరణకి మన నీరవ్ మోడీ ఇక్కడ డైమండ్స్ వ్యాపారం చేస్తుండేవాడు. ఇప్పుడు చక్కగా వెళ్ళి అక్కడ సెటిల్ అక్కడ కూడా డైమండ్స్ వ్యాపారం చేసేస్తున్నాడు. ఇక్కడ దొంగ అక్కడ వ్యాపారవేత్త మళ్ళీ. సో ఈ ముఖ్యమైన కారణాల వల్ల వాళ్ళ లాస్ స్ట్రాంగ్ ఉండడం వల్ల, తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వచ్చే ఈ గోల్డెన్ వీసా ఫెసిలిటీస్ వల్ల మన వాళ్ళు దాని ఒక స్వర్గంలా చూస్తున్నారు. అక్కడికి వెళ్ళి సెటిల్ అయితే ఆ దేశమే వీళ్ళని కాపాడుతుంది. కాబట్టి ఇండియా నుంచి ఎన్ని లెటర్స్ వేసినా, ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు చేసినా, ఇంటర్పోల్ వాళ్ళు వెళ్ళినా, ఏం జరిగినా వాళ్ళని టచ్ కూడా చేయలేరు. ఇది గమనించిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళి అక్కడే సెటిల్ అవుతున్నారు. ఇంకో విషయం గురించి మాట్లాడితే ముఖ్యమైన విషయం అంటే ఫ్రాడ్ డిటెక్షన్ టైం. ఫ్రాడ్ డిటెక్షన్ టైం అంటే ఒక వ్యక్తి స్కామో లేదో ఫ్రాడో చేసాడని తేలియడానికి పట్టే సమయం. ఇండియాలో గడిచిన అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2021లో చూసుకుంటే కనుక ఇంచుమించుగా ఒక ఫ్రాడ్ జరిగిన దగ్గర నుంచి అది కనిపెట్టేంత వరకు పట్టే సమయం వచ్చి 23 నెలలు, 23 months. అదే కనుక 100 crores ఎవో స్కామ్స్ ఏవైతే ఉంటాయో 100 కోట్ల పైన మన పెద్దోళ్ళు ఉన్నారు కదా, మోదీ గారు, మన అజయ్ మాల్యా లాంటి వారు, వీళ్ళకైతే కనుక 57 months పడుతుంది. సో వాళ్ళ స్కామర్స్ వాళ్ళకి తెలుసు, 57 months వాళ్ళకి టైం దొరుకుతుంది వాళ్ళు చేసే స్కామ్స్ చేసిన తర్వాత దొరకడానికి. ఈలోపే మనల్ని చక్కగా ఫ్లై యూకే హ్యాపీగా సెటిల్ అవుతున్నారు. ఆ దేశం వాళ్ళని కాపాడుతుంది కాబట్టి వీళ్ళకి ఎటువంటి టెన్షన్స్ లేవు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళ రైట్స్ బాగున్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. వీళ్ళని కాపాడడానికి చాలా వెసులుబాట్లు అయితే అక్కడ దేశంలో ఉండడం వల్ల ఇలాంటి వాళ్ళు అక్కడ సెటిల్ అవుతున్నారని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో గైస్, ఈ వీడియో మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించిందని భావిస్తున్నాను. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ.